విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 Please like, share and subscribe to Vikram TV. రేవంత్ రెడ్డి గారు మొన్న ఏదైతే మాట్లాడారో అసెంబ్లీలో ప్రముఖులందరూ వెళ్తున్నారు, ఆయనకేం కాలు ఎరిగిందా, చేరిగిందా, కిడ్నీ పోయిందా లేదా అనేసి ఎందుకు వెళ్తున్నారు అనే ఉద్దేశం మంచి పాయింట్ తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి గారు. ఆ మాటకి నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే అక్కడ కుటుంబం నష్టపోయింది కాబట్టి మనం కూడా ఒక నార్మల్ పీపుల్ కి మనం సపోర్ట్ వెళ్తాం. ఎంత పెద్ద స్టార్ అయినా పవన్ కళ్యాణ్, యాజ్ పవన్ కళ్యాణ్ కి ఇలా జరిగినా కూడా మేము ఒక కుటుంబానికి వెళ్తాం తప్ప పవన్ కళ్యాణ్ సపోర్ట్కి వెళ్ళాం. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ అంటే నాకు దేవుడు ఆయన కూడా, కానీ పవన్ కళ్యాణ్ విషయంలో జరిగినా కూడా నేను ఆ కుటుంబానికి సపోర్ట్ పోతా. ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది కరెక్టే, కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు గత కొద్ది కాలంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది రాష్ట్రంలో. సో మరి వ్యతిరేకత అనేది కొంచెం సర్దుమణగాలంటే ఒక సానుభూతితో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. మరి దేని గురించి అంటాం బ్రో? అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ తరఫున ఏం చేశాడు అనేది నాకు మొత్తం ఓవరాల్ గా నాకు రేవంత్ రెడ్డి అనేది నేను ఫర్దర్ పక్కా పెట్టేస్తున్నాను. అది మాది రాయలసీమ, ఇక్కడ తెలంగాణ కాదు, మాది రాయలసీమ. బట్ ఆయన మాట్లాడిన వర్డ్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది. ప్రముఖులందరూ వెళ్ళిపోయి చూడడం వల్ల ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏం భారతదేశానికి వెళ్ళి ఆర్మీలో పోరాటం చేసి వచ్చిన అలా ఆ పాయింట్లో మంచిగా మాట్లాడాడు. ఏదన్నా చేసింటే వచ్చి తీసుకుపోయినా బాగుంటుంది. నేనేమంటానంటే, రెండు సంఘాలు ఎవరైతే వస్తారో వాళ్ళు అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం పోరాడు. నువ్వు ఇంట్లో దూరి ఉండిలు పడటము, దాడి చేయడం అనేది కరెక్ట్ గా సంఘాలకి. ఫస్ట్ సంఘాల గురించి చెప్తున్నాను. ఈ చట్టం ఏదైతే ఉందో సంఘాలు అయితే ఎవరైతే వచ్చి ఇలా చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. బెయిల్ ఎమ్మడి వేడిచ్చేసి ఇంకొకరు వచ్చి పల్ల ప్రశాంత్కి ఒక బిగ్ బాస్ జరిగినప్పుడు పల్ల ప్రశాంత్కి ఒక న్యాయము, అల్లు అర్జున్ గారికి ఒక న్యాయము, ఇప్పుడు ఈ సంఘాల వాళ్ళు ఇట్లా దాడి చేసిన వీళ్ళకి ఒక న్యాయము అనేది ఉండకూడదు. ఇదంతా అల్లు అర్జున్ మీద కుట్రను ఇంకోటి పక్కన పెడితే ఆ సంఘాల వాళ్ళు దాడి చేశారు. సంఘాలలో వెళ్ళి అక్కడ పరామర్శించారా వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళని ఆదుకున్నారా? కొన్ని వీళ్ళ దారి ఏమైనా సంఘాలు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేశారా? వాళ్ళకి వీళ్ళు మనీ ఇవ్వలేదు, అల్లు అర్జున్ గారు ఇవ్వాలని చెప్పేసి అల్లు అర్జున్ గారు 25 లక్షలు ప్రకటించారు. కానీ 25 లక్షలు కూడా ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు కదా. బన్నివాస్ గారు వెళ్ళారు కదా బ్రో, బన్నివాస్ గారు వెళ్ళి ప్రారంభిస్తారు. 25 లక్షలు వాళ్ళకి ఎంత బ్రో? కోర్టు సినిమా పెట్టి తీసుకుని ఆయన సినిమా తీస్తే కోర్టులు వస్తాయి. ఆఫ్టర్ 20 లక్షలు ఇవ్వలేరా వాళ్ళు? ఎందుకు ఇవ్వలేరు చెప్పారు? గారి ఘటన జరిగిన తర్వాత మరి పిల్లాన్ని చూడడానికి కూడా వెళ్ళలేదు. మరి ఇలాంటి నేను అదే అంటున్నా బ్రో, అల్లు అర్జున్ గారు వెళ్ళాము అని ఆయన అన్నారనేసి అంటున్నారు. ఇప్పుడు నార్మల్ గా సంధ్య థియేటర్కి వస్తేనే అంత తొక్కిసలాట అయింది. అక్కడికి వెళ్తే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. ఇంకోటి ఏదైనా మన ఇంటర్వ్యూలో మన ఇచ్చారు కదా, నేను వెళ్ళాలనుకున్నాను వెళ్ళలేకపోయాను, బన్నివాస్ వెళ్ళాడు, ఇంకోటి అని చెప్తున్నాడు కదా. ఇంకోటి ఇలాంటి సంఘటనలు నెక్స్ట్ టైం జరగకూడదు అంటే బెనిఫిట్ షోకి ఫస్ట్ ఫ్యామిలీస్ వెళ్ళకూడదు. అలాగే హీరోస్ కూడా గవర్నమెంట్ పర్మిషన్ లేని ఏ కూడా సరే, ఏ పెద్ద స్టార్ హీరో అయినా సరే బెనిఫిట్ షోలోకి వెళ్ళకూడదు. నీ షో నువ్వు చేసుకొని వచ్చి అక్కడ ఏసీపీ గారు నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట, ఇలా సంఘటన జరిగింది సార్ మీరు వెళ్ళండి అన్నప్పుడు నువ్వు వచ్చేసింటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది. నువ్వు అక్కడే ఉండి సంధ్య థియేటర్ దగ్గర చేతులు ఒప్పుకుంటూ అవి ఒప్పుకుంటూ ఉంటే ఎంత. నేను పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకోను బ్రో, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా కూడా పవన్ కళ్యాణ్ ఇలా చేసినా కూడా ఒప్పుకున్నాను. అల్లు అర్జున్ గారు చెప్తా ఉన్నారు పర్మిషన్ తీసుకుని వెళ్ళానని చెప్పేసి అల్లు అర్జున్ గారు అంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ చెప్పారు, అల్లు అర్జున్ మాట విన్నాం, చట్టం చెప్పాం. మనం ఇప్పుడు చిన్నప్పటి నుంచి చదువుకున్న విషయాలు ఏంది, చట్టాన్ని ఫాలో అవుతాం. మనం చట్టం ఏదో చెప్తే అది నమ్ముతున్నాం. ఏసీపీ గారు చెప్తున్నారు కదా, నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చానని ఏసీపీ గారు చెప్తున్నారు. అల్లు అర్జున్ గారు వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇంటర్వ్యూ రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చెప్తారు, మన అల్లు అర్జున్ పెట్టాడు. అల్లు అర్జున్ గారు పెట్టిన తర్వాత అల్లు అర్జున్ గారు చెప్పిన మాట నమ్మాలి, ఆయన చెప్పిన మాట నమ్మాలి. ఎవరు మాట వినాలి? మనం చట్టం మాటే వింటాం. అల్లు అర్జున్ గారు మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో అన్ని అబద్ధాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి దాని గురించి ఏమంటారు? అది నేను అంటున్నా బ్రో, అది కూడా ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఆ పాయింట్ వరకు బాధిస్తారు కరెక్ట్. ఇలా ఆయన వచ్చి ఇంటికి దాడి చేయడము, తర్వాత ఆయన వ్యతిరేకంగా మాట్లాడము, ఆయనకి ఏమవసరం బ్రో? అలా జరుగుతుందని ఆయన కలగండా మనం కలగన్నామా? ఇప్పుడు మనం కూడా వెళ్తాము, మనం కలగంటామా? ఇప్పుడు ఇంతమంది ఉన్నాము, ఎవరికో ఇప్పుడు పక్కన వాళ్ళకి ఎవరికో జరుగుతుంది, మనం కలగంటాం. మరి మన పక్కన 2 నిమిషాల ముందు ఉండడానికి జరిగింటుందని ఆయన ఆలోచిస్తాడా? ఎవడు ఆలోచించాడు కదా. ఆయన సినిమా చూసుకోవాలి, ఫ్యాన్స్ తో పాటు వెళ్ళిపోవాలి, ఎంజాయ్ చేయాలని చెప్పే ఉద్దేశంతో వెళ్ళాడు. ఇలా ఆయన మీద కేసు పెట్టేసి సర్లే కేసు పెట్టారు, ఓకే వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, బయలు తీసుకుని వచ్చారు, ఇంటికి వచ్చారు. తర్వాత ఈ సంఘాలు వెళ్ళడం అనేది నాకు నచ్చలేదు. అక్కడ దాకా ఓకే, ఓవరాల్ గా ఆయన తీసుకుపోయారు, స్టేషన్ లో పెట్టారు, అది ఓకే, కన్ఫర్మ్ ఓకే ఉంది. చట్టం అందరికి సొత్తు కాదు, ఎంత పెద్ద డబ్బులు ఏడైనా అందరికి ఈక్వలే, స్టార్ ఎవరైనా ఓకే. సంఘాలు అనేది ఇంటి దగ్గరకు వచ్చి దాడి చేయడం కరెక్ట్ కాదు. ఇదే సంఘాలు అనే వాళ్ళు ఎవరైనా కానీ నా ఇంటికి వస్తే నేను 2 నిమిషాలు కూడా ఆగాను. వాడు ఎంత పెద్ద సంఘమైనా రాని ఎవరైనా రాని, తప్పేంటి? సంఘాలు వచ్చి దాడి చేయాలనుకున్నప్పుడు ఇంట్లో ఏ రాజకీయం లేదు, చట్టంలో లేదు బ్రో. సంఘాలు అనేవి ఏంటివి? ఎదుటోనికి అన్యాయం జరిగింది, నువ్వు న్యాయంగా పోరాడు, ఇంటి దగ్గర కూర్చో, దాడి చేయకు, ఇంటి పైన కూర్చో, ఇంటి బయట కూర్చో. 20 లక్షలు ఆయన ఇవ్వలేదా? నువ్వు చూసేవా ఇవ్వలేదు అనేసి వెళ్తారు కదా. బన్నివాసు చెప్పారు, అన్నీ అని చెప్పారు, వెళ్ళారు కదా. 20 లక్షలు అంటే వాళ్ళకి ఎంత బ్రో? అల్లు అరవింద్ కానీ ఎవరైనా కానీ
మనం ఆలోచించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈ ఘటనను ఎందుకు అంత సీరియస్ గా తీసుకున్నారంటారు? అది బ్రో ప్రాక్టికల్ గా ఇప్పుడు నేను మాట్లాడుతూ మన ఆడే ఫంక్షన్ లో రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు అనేది కామన్ బ్రో. ఎందుకంటే అది ఎన్నో ఉంటాయి, వాళ్ళ మైండ్ సెట్లు ఎన్నో ఉంటాయి. మనమే సడన్ గా ఎవరు మర్చిపోతాం. ఆయన పేరు మర్చిపోవడం వల్ల ఆయన ఇలా చేశాడనేది నేను చెప్తలేను. ఆ సంఘటన జరిగింది, తీసుకెళ్లారు. నేనేమంటున్నా అంటే ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అయినా కానీ ఇంకోరు అయినా ఎవరైనా కానీ ఏం చేస్తున్నారు? సంఘటన జరిగిన మరుసటి రోజు తీసుకెళ్లాలి కదా. ఆడే ఫంక్షన్ జరిగినాక నీ పేరు మర్చిపోయాక తర్వాత నువ్వు ఏదో చూపించుకోవాలనేసి ఇంకోటి చూపించుకోవాలనేసి నీ పాయింట్ ఆఫ్ నువ్వు ఆలోచిస్తున్నావు. నేను చట్టాన్ని ప్రభుత్వాన్ని నేనైతే వ్యతిరేకిస్తున్నాను బ్రో. మొన్న నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి మంచి ఫిదాయా. ఎందుకంటే ఆయన మంచిగా మాట్లాడాడు. ప్రముఖులు కూడా అనవసరంగా రావడం, ప్రముఖులు ఇక్కడ రావడం అవసరం లేదు. ఫోన్ ఉన్నాయి, ఫోన్ లో మాట్లాడు. ఆయన ఏమన్నా వచ్చి నెల జైలు అయితే ఉండలేడు కదా. సాధారణ మంచిలాగే వెళ్ళాడు, వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవరైతే నష్టపోయారో ఆ కుటుంబానికి వెళ్ళాలి. అందరూ స్టారీలు అందరూ వెళ్ళాలి. మనం ఎంత హ్యాపీ బ్రో. ప్రతి ఒక్క స్టార్ హీరో 5 లక్షలు 10 లక్షలు ఇచ్చినా కూడా చిన్నపిల్లలు బ్రో. వాళ్ళు ఏం లేదు, వాళ్ళు లైఫ్ ఒక సెటిల్ అయిపోతుంది అందరూ వెళ్తే. ఇక్కడికి వచ్చే బదులు వీళ్ళందరూ అటు వెళ్ళింటే కూడా ఇండస్ట్రీ మంచి పేరు ఉండేది. అంటే మరి అలాంటి రద్దీ ప్రదేశానికి మరి రేవతి గారు పిల్లల్ని తీసుకుని అదే అన్నా బ్రో. మొన్న కూడా అదే చెప్పాను నేను అల్లు అర్జున్ తప్పే, ఫ్యామిలీస్ తప్పే. చిన్న పిల్లలను పెట్టుకుని ఎవడేళ్ళమంటాను మిమ్మల్ని. 4 రోజుల తర్వాత ఎల్లు, సినిమా ఫ్రీగా ఉంటుంది టికెట్. పుష్ప అనే సినిమా, మనం పుష్ప 1 అనే సినిమాకి పుష్ప సినిమాకి ఏం పెద్ద డిఫరెంట్ లేదు. చూడొచ్చు, సినిమాని పోయి వెళ్ళొచ్చు అని మొన్న కూడా చెప్పాను నేను. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళొద్దు బ్రో. బెనిఫిట్స్ ఎందుకు వెళ్ళాలి మనం ఫ్యామిలీతో? ఫ్యామిలీ తెలిసిన అవసరం ఏముంది? ఆ డబ్బు పెట్టి చూడాల్సిన అవసరం ఏముంది? అదే నీకు 1000 రూపాయలు 2000 పెట్టుకుని ఇంట్లో ఒక సరుకులు వస్తాయి. తర్వాత ఏళ్ళు 300కే వస్తాయి టికెట్. ఎందుకు వెళ్ళడం? వాళ్ళది పేరెంట్స్ ది తప్పని నేను మొన్న చెప్పాను. అలాగే అల్లు అర్జున్ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని అన్నారు కదా. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి బందోబస్తు పెట్టుకుంటే ఆ సంఘటన జరిగేది కాదని నా ఉద్దేశం. అంటే మరి రాష్ట్రంలో ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. అంటే పాఠశాలలో తీసుకున్నట్టే ఫుడ్ పాయిజన్ వల్ల పిల్లలు చనిపోతూ ఉన్నారు. ఆటో డ్రైవర్లకు వచ్చేసి వాళ్ళకు జీవనం సాగుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా చనిపోతూ ఉన్నారు. మరి వాళ్ళందరి ఘటన సీరియస్ తీసుకుని రేవంత్ రెడ్డి ఓన్లీ రేవతి గారి ఘటననే ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నారు? ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ లో చాలా మంది ఎక్కడెక్కడో కొన్ని జరుగుతున్నాయి. ఆ సంఘటనలో ఏ హీరో లేడు, ఏ హీరో వల్ల జరగలేదు. అది ప్రభుత్వం. ఇప్పుడు పలానా చోట ఆటో డ్రైవర్ చనిపోయాడు, అతని రైతు అప్పులయ్యో లేదా ఏదో సంథింగ్ జరిగి అప్పులు ఎక్కువ చనిపోయాడు. దాన్ని ఎవరు ఆదుకోవాలి? ప్రభుత్వం ఆదుకోవాలి. ఆ సంఘటన తెలిసినంత. ఇక్కడ ఏం జరిగింది? అదే అంటున్నా బ్రో. నేను ఆయన పర్టికులర్ గా నేను ఒకటే చెప్తున్నా బ్రో అన్ని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అనేది ఏంటంటే బీదోనికి పెద్ద డబ్బునికి నేను ఎవరికి సొత్తు కాదు, నేను అందరికి చట్టానికి ఒకటే. అది అల్లు అర్జున్ అయినా ఇంకోరైనా ఒకటే. ఆ పాయింట్ ఆఫ్ నాకు బాగా నచ్చింది అన్నాను. సో మరి అలాంటప్పుడు ఇతర వాటికి స్పందించిన సీఎం దీన్నే ఒక్కదాన్నే ఎందుకు ముందర వేసుకుంటున్నారు అంటున్నాను. మళ్ళీ అదే నేను అంటుండేది ఇక్కడ. అది మనం ఆలోచిస్తున్నాము, సీఎం పేరు మర్చిపోయాడా లేదా వెనకుండా ఎవరు నడిపిస్తున్నారా అనే కోణంలో పక్కన పెడితే ఏపీకి తెలంగాణకి సంబంధం లేదు. ఏపీ రాష్ట్రం వేరు, తెలంగాణ రాష్ట్రం వేరు. తెలంగాణలో ఎవరు మనం చేశారంటే సపోజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేకపోతే ఇంకోరు ఫ్యాన్స్, చంద్రబాబు నాయుడు ఇంకోరు ఏం చేస్తారన్నాకే వీళ్ళందరూ ఫ్యామిలీ బ్రో. ఫ్యామిలీ అందరూ. మన చిరంజీవి గారు కూడా వచ్చేసారా, వాళ్ళందరూ ఫ్యామిలీ. మనం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు? ఇంకా పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు అంటే ఇప్పుడు ఆయన ఏపీ ఎలక్షన్ లో ఏపీలో ఉన్నారు కాబట్టి వాటికి సంబంధించి పెద్ద ఘటన జరిగినప్పుడు అట్లీస్ట్ స్పందించాలి కదా. అంటే మరి ఆ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయనందువల్లే ఇలా జరుగుతుంది. అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేయకనంత మాత్రాన ఆయన ఏమో ఓడిపోలేదు. ఎవరు సపోర్ట్ చేయకున్నా ఆయన స్థాయి వేరు ఆటోమేటిక్ గా ఉంది. నేను అంటున్నది ఆయన పవన్ కళ్యాణ్ గారు రాకపోవడానికి కారణము అనేక రాజకీయాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారికి ఎప్పుడు సపోర్టే ఉంటారు. ఆయన ఇంకోటి అంటే మన చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ఉద్దేశంతో ఏమన్నా ఇలా అనుకుంటారేమో నేను వెళ్తే కూడా అనే ఉద్దేశంతో రాలేదేమో. తర్వాత మళ్ళీ ఫ్యామిలీ వీళ్ళందరూ వెళ్ళి కలవచ్చేమో. అది వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్ కాబట్టి మనం దాని గురించి పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పలేము. అంటే అల్లు అర్జున్ గారి కేసులో అంటే ఏపీ పాలిటిక్స్ కూడా ఇంటర్ఫియర్ అయ్యని చెప్పేసి అంటున్నారు. మరి ఎంతవరకు ఉంటాయి బ్రో? ఏపీలో ఏమైనా చంద్రబాబు నాయుడు పేరు మర్చిపోయాడా, పవన్ కళ్యాణ్ పేరు మర్చిపోయాడా, అందరి పేర్లు చెప్పాడా, రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు. అంటే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం వల్ల ఇలా చేస్తున్నారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు వినబడతా ఉన్నాయి. మరి ఎంతవరకు మనం లాస్ట్ టైం కూడా విన్నాం, నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ కాదు, నా ఫ్రెండ్ ఎలక్షన్ లో పోటీలో నిలబడ్డా అని చెప్పి నా ఫ్రెండ్ కోసం వెళ్ళానని చెప్పాడు.